రీల్స్ చేసేందుకు వెళ్లి పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో విద్యార్థిని సమీపంలో ఉన్న వాచ్మెన్ రక్షించారు. కడప నగర శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. రీల్స్ చేసేందుకు వెళ్లి పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో విద్యార్థిని సమీపంలో ఉన్న వాచ్మెన్ రక్షించారని తెలుస్తుంది. కడప నగర శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలింపు అయితే కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వరలక్ష్మి, నిన్న మధ్యాహ్నం ఎవరైతే కడప అశోక్ నగర్ చెందినటువంటి 5 మంది విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు సరదాగా ఈ వాటర్ గండికి రావడం జరిగింది. కడప శివార్లోని వాటర్ గండి తర్వాత రీల్స్ చేస్తూ తర్వాత నదిలోకి, పెన్నా నదిలోకి దిగడం జరిగింది. వారికి లోతు అంచనా తెలియకపోవడం వల్ల పూర్తిగా మధ్యలోకి వెళ్లి రీల్స్ చేసే సమయంలో మొత్తం 3 విద్యార్థులు గల్లంతారు. అందులో నరేష్, తర్వాత వచ్చేసి ఎవరైతే మృత్యువాత పడ్డారో ఇంకొక రోహిత్ కుమార్ పూర్తిగా గల్లంతై కనిపించకుండా పోయడం జరిగింది. అయితే ఒక విద్యార్థిని ఎవరైతే ఇక్కడ సమీపంలో, రామాలయం సమీపంలో ఉన్నటువంటి వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను వెంటనే అక్కడ ఈ విషయం తెలుసుకుని వచ్చి వాటి ఉట్టావటిన అతన్ని రక్షించి తీసుకురాగలిగారు. తర్వాత ఆరోహణ వ్యక్తిని, తర్వాత మిగిలిన విద్యార్థులు కూడా బయటపడ్డారు. నిన్న సాయంత్రం గల్లంతైనటువంటి వారు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు, తర్వాత చెన్నూరు పోలీసులు, తర్వాత చిన్నచౌక్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు చెన్నూరు సిఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు వారస్ ఫైర్ అధికారుల నేతృత్వంలో మొత్తం బోటింగ్ ద్వారా మొత్తం ఏదైతే వాటర్ గండి ప్రాంతం, పెన్నా నది ప్రాంతం అంతా జల్లడబడుతున్నారు. ఇప్పటికే గజయితగాలు రప్పించారు. తర్వాత గజయితగాలు ఒకవైపు వెతులాడుతున్నారు. తర్వాత బోట్ సాయంతో, తర్వాత అట్లాగే పోలీసులు డ్రోన్ సాయంతో కూడా ఎక్కడైనా చిక్కుకొని ఉన్నారా, తర్వాత ఇంకా అనే ఉద్దేశంతో వాళ్ళు వెతులాడుతున్నారు. అయితే బంధువులు మొత్తం అశోక్ నగర్ లో తీవ్ర విషాద స్థాయిలు అమ్ముకున్నాయి. తమ ఇంట్లో పిల్లలు బయటకు వస్తున్న సెలవు కావడంతో, ఆదివారం సెలవు కావడంతో సరదాగా బయటకు వచ్చి ఇట్లా ప్రాణాలు పోగొట్టుకోవడం, తర్వాత కనిపించకుండా పోవడం ఆందోళన వ్యక్తం అవుతుంది. లక్ష్యం. థ్యాంక్ యూ.